హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోమేష్ వ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. ఈ వీకెండ్ మనం క్యాంపింగ్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మౌంట్ బేకర్ అనమాట. ఇది వాషింగ్టన్ స్టేట్లో ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి మాకు అరౌండ్ 9:30 అవుతుంది. సో ఆల్రెడీ మనం రీచ్ అయిపోయినాము. సో మాకు ఇంటి దగ్గర నుంచి అక్కడికి 3.5 hours ఉంది. సో మేము 7కి స్టార్ట్ అవుతే ఇక్కడికి వచ్చేసరికి మాకు అరౌండ్ 9:30, 10 అయింది. అండ్ ఈ స్పాట్ ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాము. ఇది మాకు బుకింగ్ వచ్చేసి $36 తీసుకున్నారు ఓన్లీ ఫర్ వన్ డేకి. డే యాజ్ అన్ లైక్ 1 night స్టేకి మాకు 36 చార్జ్ చేశారు వాళ్ళు. మనం ఆల్రెడీ రిజర్వ్ చేసుకోవాలి. ఇది మేము 38 నెంబర్ వచ్చేసి మేము రిజర్వ్ చేసుకున్నాము ఆల్రెడీ ఆన్లైన్లో. ఎందుకంటే మనం రిజర్వ్ చేసుకోకపోతే ప్రాబ్లం ఏముంటుందంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ కూడా ఉంటాయి. బట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ మనకి తెలియదు. ఒకవేళ మనము గ్రూప్గా వచ్చినా కానీ పొనంతా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని వచ్చినా కానీ ఫస్ట్ కమ్ ఫస్ట్లో మనకు దొరకకపోతే అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్. కాబట్టి మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. రిజర్వ్ చేసుకోవడం ఈజ్ ఆల్వేస్ చాలా బెస్ట్. అది మన రిజర్వ్ కూడా యాక్చువల్గా 1 week ముందు అనమాట. సో అలా బుక్ చేసుకొని వెళ్ళడమే చాలా బెటర్ అండ్ సేఫ్. ఎందుకంటే క్యాంపింగ్ స్పాట్స్ అనేది చాలా స్పాట్స్ ఉంటాయి ఇక్కడ, ఎక్కడైనా ఈ స్టేట్లో అయినా. మాకు ఓన్లీ మౌంట్ బేకర్ పక్కనే అరౌండ్ ఆల్మోస్ట్ 36 క్యాంప్ గ్రౌండ్స్, డిఫరెంట్ క్యాంప్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన మౌంట్ బేకర్ దగ్గర ఒక క్యాంప్ గ్రౌండ్ ఏదైతే క్యాంప్ గ్రౌండ్లో ఉన్నామో దీని పేరు వచ్చేసి హార్స్ కో అనమాట ఇది. సో చాలా బాగుంది. అంటే ఇక్కడ మనకి సీనిక్ చాలా బాగుంటుంది ప్లేస్. నేను నెక్స్ట్ మనము చూపిస్తాను ఆ ప్లేస్ మొత్తము. ఇది ఏదైతే మనం చూస్తున్నామో ఇది వచ్చేసి మాకు క్యాంప్ టెంట్ వేసుకోవడానికి స్పాట్ అనమాట. ఇక్కడ మనం చూస్తే స్క్వేర్ షేప్లో వుడెన్గా ఉంది కదా, ఇక్కడ మనం క్యాంప్ గ్రౌండ్ పెట్టుకోవడానికి టెంట్ వేసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన స్పేస్ ఇది. ఆల్రెడీ అన్ని లీవ్స్ అని ఉంటే మేమే క్లీన్ చేసాము, అందరం కలిసి లీవ్స్ మొత్తం క్లీన్ చేసాము. ఈ టెంట్ వచ్చేసి మేము వాల్మార్ట్లో తీసుకున్నాము. మాకు 170 ఛార్జ్ చేశాడు. సో ఇది మేము ఇప్పుడు ఓపెన్ చేసాము. జస్ట్ ఇది ఈజీగా ఉంది యాక్చువల్గా. ఏంటంటే లాస్ట్ టైం మేము క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు అది వచ్చేసి చిన్న టెంట్ అనమాట. అందులో ఓన్లీ 4 members పడతారు. దిస్ ఈజ్ లైక్ 8 members పడతారు ఇందులో. ఈ టెంట్ వచ్చేసి మనం ఓపెన్ చేసేస్తే ఆల్ సైడ్స్ అన్ని కార్నర్స్ ఓపెన్ చేసి జస్ట్ మనం పైకి పుల్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. సో ఓన్లీ కింద మనము నెయిల్స్ పెట్టి కొట్టి స్ట్రాంగ్గా చేయడం తప్పించి ఇంకా మనం చేసేది ఏముంటుంది అంటే ఎక్స్ట్రా వర్క్ ఏం లేదు. ఇది పెట్టి చాలా సింపుల్ ఇది చూడండి, అంతే. జస్ట్ ఇంకా మనం పైకి పుల్ చేసేస్తే అయిపోయినట్టు. చాలా సింపుల్ అంటే సింపుల్. మాకు ఆల్మోస్ట్ అలా వేయడానికి ఒక 10 minutes పట్టింది అంతే. యూజువల్గా వేరే క్యాంప్ టెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వేయాలి, సెట్ చేయాలి, అన్నీ చూసుకోవాలంటే ఒక మినిమం 30 to 40 minutes పడుతుంది అనమాట. సో వేసేసాము. ఇది మా దగ్గర ఇంకొక టెంట్ కూడా ఉంది. సో ఆ టెంట్ ఏమో ఇలా ఉండదు. సో నేను అది కూడా చూపిస్తాను. సో ఇంకా అందరూ 8 members వెళ్ళాము. ఎవరి వర్క్ వాళ్ళు చేస్తున్నాను అంతే కదా. గ్రూప్గా మనము క్యాంపింగ్ వెళ్ళినప్పుడు సో అందరూ ఒక్కొక్క హ్యాండ్ వేసేస్తే తొందరగా అయిపోతుంది. సో దట్స్ హౌ మేము టెంట్ వేయడం అయితే మాది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పర్టికులర్ సీజన్లో క్యాంపింగ్ అనేది, సమ్మర్లో క్యాంపింగ్ వేయడం అనేది చాలా మంచి థాట్. క్యాంపింగ్ వెళ్ళడం అనేది. ఇది వచ్చేసి మాకు సెకండ్ టెంట్. ఇందాక మీకు చెప్పాను కదా చాలా టైం పడుతుందని. ఈ సెకండ్ టెంట్కి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇది మనము అంత సెటప్ ఏమి ఉండదు. ఇండివిజువల్గా మనం అన్ని సెటప్ చేసుకోవాలి దాంట్లో. సో మేమేం చేసాము మీరు చూడండి. దీనికి ఇంకా చాలా టైం అంటే ల్యాగ్ ఎక్కువ అవుతుంది అనేసి మేము టైం స్లాబ్స్ పెట్టి తీసాను ఇది. దట్స్ ఆల్ డన్. పెద్ద టెంట్ అది అండ్ చిన్న టెంట్ ఇది. ఇంకా మనము కుకింగ్ స్పాట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ప్లేసెస్లో క్యాంప్ టెంట్స్ వేసుకున్నాము. ముందుకు వెళ్ళిపోతాం కుకింగ్ స్పాట్. చూడు వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కుక్స్. ఇంకంతే క్యాంపింగ్ అంటేనే ఫన్ అనమాట. ఇంకా అన్ని డ్రింక్స్ తాగడము, దట్స్ ఆల్. ఇట్స్ అబౌట్ ఫన్. సో ఇదంతా మేము కాస్కోలో తీసుకున్నాము. ఈ లేస్ ప్యాకెట్స్ మనకి ఇంకా బిస్కెట్స్ మొత్తం అంతా కాస్కోలోనే తీసుకున్నాము మొత్తము. అండ్ ఈ స్పాట్ ఏదైతే చూస్తున్నామో నేను ఇందాక చెప్పాను కదా వ్యూ చాలా బాగుంటుంది అనేసి. సో ఇది వ్యూ అనమాట. మా క్యాంపింగ్ టెంట్కి జస్ట్ క్వైట్ ఆపోజిట్లోనే ఉంది. జస్ట్ ఎంత ఐ వుడ్ సే 2 minutes కూడా వాక్ ఉండదు. వచ్చేస్తే మాకు అంటే మా టెంట్కి పక్కనే చూస్తే ఇంత మంచి సీనిక్ వ్యూ అనమాట. అందుకోసమే మేము రిజర్వ్ చేసుకున్నాము 38 క్యాంప్ టెంట్. ఎవరైనా వెళ్తే కూడా 38 బుక్ చేసుకోండి, రిజర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్లోనే లేక్కి ఆపోజిట్లోనే ఉంది కాబట్టి వ్యూ చాలా బాగుంటుంది. సో టెంట్ అన్ని సెట్ చేసేసి అందరం అలా కోక్స్ తాగేసి ఇక్కడికి వచ్చాము. డ్రింక్స్ తాగి ఇక్కడికి వచ్చాము. సో ఈ పర్టికులర్ ప్లేస్ని మేము ఇంకా ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. అంటే యాక్చువల్గా కయాకింగ్ ఇవన్నీ చేస్తారనమాట ఇక్కడ.
మనం కయాకింగ్ తెచ్చుకుంటే బోట్ తెచ్చుకుంటే మంచిగా మనము కయాకింగ్ చేయొచ్చు. చాలా మంచి స్పాట్ ఇది. అండ్ సమ్మర్ కదా ఇది, సమ్మర్లో మనం కయాకింగ్ కానీ బోటింగ్ కానీ జెట్ స్కీ కానీ ఇవన్నీ చేయడానికి ఈ సమ్మర్ ఇస్ ద బెస్ట్ టైం. అండ్ ఎస్పెషల్లీ మాకు వాషింగ్టన్లో చూసుకుంటే మాత్రం సమ్మర్ కోసం మేము వెయిట్ చేస్తుంటాము. సమ్మర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు క్యాంపింగ్కి వెళ్దామా, ఎప్పుడు హైకింగ్కి వెళ్దామా అని. ఎందుకంటే మిగతా రెస్ట్ ఆఫ్ ద ఇయర్ మాకు ఎప్పుడు ఇక్కడ డ్రిజ్లింగ్ రెయినీ ఉంటుంది కాబట్టి మేము మిగతా టైమ్స్లో వెళ్ళడానికి ఎంత ఫ్లెక్సిబుల్గా అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ చూడండి మీరు ఇక్కడ మౌంటైన్స్, అదంతా మౌంట్ బేకర్, ఎంత క్లియర్ వ్యూ ఉంది అసలు. చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇటు సైడ్ మొత్తము స్విమ్మింగ్ చేయొచ్చు. ఆ థ్రెడ్ అవతలకి వెళ్ళిపోతే కొంచెం డీపర్ ఉంటుంది. సో అందరూ ఇటు సైడ్ స్విమ్మింగ్ చేస్తుంటారు. సో మనం స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మనం ఆ థ్రెడ్కి అటు సైడ్ కూడా వెళ్ళి మనం చేయొచ్చు అనమాట స్విమ్మింగ్. ఇది వీళ్ళ బోట్ అన్నమాట. బిగ్ అండ్ బిగ్గెస్ట్ బోట్ ఇది. జస్ట్ ఇంకా ఫన్, ఇక ఏదో డిస్కస్ చేసుకుంటూ అలా టైంపాస్ చేస్తున్నాము. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ స్విమ్మింగ్ చేద్దామని. అందరం మళ్ళీ స్విమ్మింగ్ చేసేసి వాటర్లో ఒక 1 hour ఆడుకొని దాని తర్వాత మళ్ళీ మనం క్యాంప్ టెంట్ దగ్గరికి వెళ్ళిపోదామని ఇక్కడికి వచ్చాము. ఒక 1 hour 1.5 hours స్పెండ్ చేసేసి. అండ్ ఎందుకంటే సమ్మర్ ఇంకా వాటర్ కూడా మంచిగా వామ్గా ఉన్నాయి, కోడిగా కూడా లేవు కాబట్టి మంచి టైం యాక్చువల్గా మాకు స్విమ్మింగ్కి కానివ్వండి, వాటర్ గేమ్స్కి చాలా మంచి టైం ఇది. అండ్ మాకు వచ్చేసి పర్ఫెక్ట్గా ఈ పర్టికులర్ డే చాలా అంటే చాలా సన్నీగా ఉంది. సో సన్నీగా ఉంది కాబట్టి ఇంకా మంచిగా మేము స్విమ్మింగ్ చేస్తున్నాము. ఇంకా క్యాంప్ ఫైర్ చేసేస్తున్నాము. సో వుడ్ పెట్టేసి మనం ఇక్కడ మనకి కెరోసిన్ ఎలా దొరుకుతుందో ఇక్కడ మనకి లిక్విడ్ దొరుకుతుంది. సో ఆ లిక్విడ్ అండ్ చార్కోల్ వేసేసి అందులో మనము లైట్ చేసి దాని తర్వాత వుడ్ పెట్టాలన్నమాట. సో అప్పుడు ఈజీగా మనకి ఫైర్ రావడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. మేము ఈ వుడ్ ప్యాకెట్ ఈచ్ ప్యాక్ మాకు $6 పడింది. QFCలో తీసుకున్నాము. QFC అంటే క్వాలిటీ ఫుడ్ సెంటర్ అనమాట ఇక్కడ. సో ప్రతి స్టేట్స్లో ఉండవు, ఓన్లీ కొన్ని స్టేట్స్లోనే ఉంటాయి ఆ స్టోర్స్ అవి. సో అక్కడ తీసుకున్నాము వుడ్స్ అన్నీ. అండ్ చికెన్ వచ్చేసి చికెన్ క్వార్టర్స్ మేము హలాల్ స్టోర్లో తీసుకున్నాము. సో మంచిగా ఇంట్లోనే మ్యారినేట్ చేసి తీసుకొచ్చాము. మళ్ళీ ఇక్కడ వాటర్లో ఇక్కడ క్లీన్ చేసి మ్యారినేట్ చేసి అదంతా టైం పడుతుంది అనేసి ఇంట్లోనే క్లీన్గా చేసి తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా మ్యారినేట్ చేసిందే పెట్టేశాము. సో ఇలా అయింది. ఒక 10-15 minutesలో మంచిగా కుక్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. ఎమ్మీ చికెన్ క్వార్టర్. ఎంతైనా ఇలా మనము క్యాంప్ ఫైర్ మీద చేసుకొని తిన్న నాన్ వెజ్ అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంటుంది గైస్. మనం ఇంట్లో చేసుకున్న దానికి ఇలా బయట చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మనం ఓల్డెన్ డేస్లో విలేజెస్కి అక్కడిక్కడ వెళ్ళినప్పుడు ఊళ్ళల్లో తింటాం కదా, అలానే ఉంటుంది టేస్ట్. ఇంకా దెన్ ఇక హుక్కా టైం అయింది. ఇక అందరం హుక్కా తీసుకుంటున్నాం ఇక్కడ. మీరు లాస్ట్ వ్లాగ్లో చూస్తే అది చిన్న పాట్ అది. సో ఇది వచ్చేసి మన ఫ్రెండ్ది అనమాట పాట్. ఇది దానికంటే ఎగ్జాక్ట్లీ డబుల్ సైజ్ ఉంది పాట్ ఇది. అండ్ ఇంకా ఎక్కువసేపు వస్తుంది ఇది. తీసుకో, అది పెట్టు. సో ఇది క్యాంపింగ్లో మస్ట్ అండ్ షుడ్ మార్ష్మెల్లో 100% ఎవరైనా మార్ష్మెల్లో ట్రై చేస్తారు. సో మార్ష్మెల్లో బాల్ తీసుకెళ్ళి మనం ఫైర్లో పెట్టి హర్షీస్ చాక్లెట్కి బిస్కెట్కి మధ్యలో బర్న్ అవుతున్న మార్ష్మెల్లో పెడితే మనకి మెల్ట్ అవుతుంది అనమాట. మెల్ట్ అయ్యి ఇలా వస్తుంది. ఫ్లేవర్ అమేజింగ్ ఉంటుంది ఇది కూడా. బట్ క్యాంపింగ్లో అసలు ఎలాంటి క్యాంపింగ్కి వెళ్ళినా కంపల్సరీ దే హ్యావ్ టు టేస్ట్ అండ్ దే విల్ టేస్ట్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు సమ్మర్లో చూస్తే ఏ స్టోర్స్లో అయినా కంపల్సరీ మార్ష్మెల్లో ఈ స్టఫ్ అనేది క్యాంపింగ్ సెట్ అనేది పక్కన పెడతారు. సో మేము ఫస్ట్ క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమెరికన్స్ దగ్గర చూసామన్నమాట. సో వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము వాళ్ళకి చికెన్ ఇస్తే మేము చికెన్ ఇచ్చి వాళ్ళని ఇన్వైట్ చేసాము. సో వాళ్ళు మాకు ఇది ఇచ్చారనమాట. సో అప్పటి నుంచి మేము ప్రతిసారి ట్రై చేస్తున్నాం, ప్రతిసారి క్యాంపింగ్ వెళ్ళినప్పుడల్లా. అండ్ ఇంకా గేమ్స్ ఇప్పుడు అది అయిపోయింది కదా, నెక్స్ట్ మనం గేమ్స్ ఆడుకోవాలనేసి ఇంకా స్టార్ట్ చేసాము. సో సెట్ చేస్తున్నాం అనమాట. సెట్ చేసాము. సో 1లో పడింది.
సో మంచిగా పడ్డప్పుడేమో వీళ్ళు అప్రిషియేట్ చేయరనమాట. ఎప్పుడైతే పడదో అప్పుడు ఇంకా అరవడం స్టార్ట్ చేస్తారు 0-0 అనుకుంటా. మంచిగా పడినప్పుడైతే అసలు ఎవరు చూడని కూడా చూడరు. సో అయిపోయింది, గేమ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు ద క్యాంపింగ్. ఇక్కడనేమో ఇంకా రైస్ మన బాస్మతి రైస్ చేస్తున్నాము అండ్ మటన్ కర్రీ. సో మటన్ కూడా ఇంట్లోనే మ్యారినేట్ చేసాము, మ్యారినేట్ చేసి తీసుకొచ్చాము, అది కూడా హలాల్. అండ్ డైరెక్ట్ ఇక్కడ మాకు ఇక్కడ ఏంటంటే ఈ క్యాంప్ టెంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే 2 పిట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ చిన్న పిట్ అండ్ ఇక్కడ ఇది చిన్న పిట్, అది పెద్ద పిట్ అది. సో మంచిగా ఈ పిట్ మీద అంటే మనం యాక్చువల్గా వెజ్ చేసుకుందాం అనుకున్నాము, బట్ ఇక్కడ ఫైర్ ఎక్కువ వస్తుంది అనేసి ఇక్కడ నాన్ వెజ్ పెట్టాము, ఎందుకంటే బాయిల్ అవ్వాలి కాబట్టి. చాలా తొందరగా కుక్ అయిపోయింది రైస్ అయితే. రైస్ అంటే ఎంత డిఫరెంట్ టేస్ట్ వస్తుందంటే ఇంట్లో తినే రైస్ ఇక్కడ తినే చాలా డిఫరెంట్ ఉంది అసలు. అంటే మనకు ఆ స్మోక్ స్మెల్ కనుకుంటా చాలా టేస్టీగా అనిపించండి రైస్. అండ్ మాకు ఇక్కడ వచ్చేసి మేము పన్నీర్ బటర్ మసాలా చేసాము. సో ఇది 2 కర్రీస్ అనమాట ఈరోజు క్యాంపింగ్లో. సో దీన్ని కూడా ఫ్లేవర్ ఆల్రెడీ ఇంట్లోనే చేసాము, ఇక్కడ ఓన్లీ బాయిల్ చేస్తున్నాము. సో లంచ్ చేసేసి మేము ఈ క్యాంపింగ్ మొత్తం క్యాంపింగ్ సైట్స్ అన్నీ తిరిగామన్నమాట. ఒక 60 స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ సైట్స్. అన్ని దగ్గరికి వెళ్ళేసి అలా తిరిగేసి వచ్చేసరికి మాకు ఇంకా నైట్ 7:30-8 అయింది. ఇంకా మొక్క బుట్టలు తింటున్నాము, ఇలా తింటూ అలా ఇంకా సాంగ్స్ పాడుకుంటున్నాము, అంతాక్షరి ఆడుతున్నాము. ఇది వచ్చేసి జెల్లలు అంటే మన క్యాట్ ఫిష్, ఇది కూడా కాస్కోలో తీసుకున్నాము, ఇంట్లోనే మ్యారినేట్ చేసాము. అండ్ ఆల్రెడీ దీనికి వీళ్ళు బోన్ అంతా తీసేశారు, సో ఇంట్లో మ్యారినేట్ చేసి తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ మంచిగా దీన్ని కూడా క్యాంప్ ఫైర్లో పెట్టేసాము. అండ్ ఎప్పుడు మేము ట్రై చేయలేదు యాక్చువల్గా ఫిష్, ఎప్పుడు క్యాంపింగ్లో ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం మేము క్యాట్ ఫిష్ ఎస్పెషల్లీ ఫిష్ క్యాంపింగ్ స్పాట్లో ట్రై చేస్తున్నాము. అమేజింగ్ వచ్చింది ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 అయింది. సో మిల్క్ బాయిల్ చేస్తున్నాము. అండ్ క్యాంప్ ఫైర్లో మిల్క్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే వుడ్ మీద చేస్తున్నాం కాబట్టి. అండ్ దట్స్ ఆల్ గైస్, ఈ వ్లాగ్లో ఇంతే. సో catch you guys in the next vlog. Until then, take care, bye-bye. And thanks for watching out my vlog. And thanks for your encouragement. See you guys in the next vlog.